ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని కొల్తూరు ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ వాటర్ సమస్య, డ్రైనేజ్ వాటర్ సమస్యలు ఉన్నాయని చెప్పి వారు తెలియజేస్తున్నారు. ఆ సమస్య గురించి వారిని అడిగి తెలుసుకుందాం. మేము మాది కొల్తూరు కాలువ పొంటే మా ఇల్లు ఉన్నది. గబ్బు లేస్తుంది, తెలందా పోతుందాక బువ్వ తిన్నాగా లేదు. మా కాంతులు అవుతున్నాయి, ఎన్నడూ తక్కువ అవుతున్నాయి లేవు నీళ్ళు. చెప్తే మా ఊరి పెద్దమంతలో చెప్తే మా ఇల్లు అయ్యా మేమేమి చేయాలని అంటుర్రు. పట్టింపుకుంటూనే లేరు, పట్టి చేస్తూనే లేరు. మేము బతుకుదమా సత్తుమా మాకు నీళ్ళతోటి గబ్బుతోటి మా పిల్లలు జల్లలు ఎట్లా చేస్తాం మేము. ఇది బంధు కావాలి. కూర్చున్నారు పిల్లలు ఆశకు వస్తే దానికి జాకెట్లు ఆడుకుందాం, ఈ పిల్లలకి రోడ్డు మీద తెచ్చుకొని ఆడుకుపిస్తామన్నా కానీ విషయం అయితే లేదు మాకు. ఈ గబ్బుకు విషయం అయితే లేదు. మా ఊరి పెద్దమంతలకు చెప్తే మేమేం చేయాలి, కంపెనీలను అడుగుమని అంటారు. ఏ కంపెనీ పెట్టి అడగాలి? లంచాలు ఎత్తుకొని తింటారు వాళ్ళు, నీళ్ళు రాకుండా చేసుకుంటారు వాళ్ళు చేయాలి, మేము చేయన్నా. మీ ఊళ్ళో పెద్దమంతులు మంచి వాళ్ళు అయితే నీళ్ళు ఎట్లా వస్తాయి? ఈ ఊళ్ళకి ఎట్లా వస్తాయి? పక్కకు పోతున్నాయా, అడవిలోకి పోతున్నాయా, ఏరే జాగలో పోతున్నాయా? ఇండ్ల పంటే రాబట్టి గబ్బు ఎట్లా చేయాలి? మేము ఎట్లా చేయాలి చెప్పు. మరి మేము బతుకదమా సత్తమా? ఇప్పుడు గిట్ట వస్తుంది, నేను ఇప్పుడు మాట్లాడుతున్నాం గిట్ట వస్తుంది గబ్బు. ఎన్నడూ దంపలేదు, ఆడుకోవాలి. ఆనకాలంలో నీళ్ళు బంద్ అయితే, ఆనలు బంద్ అయితే కాలువ బంద్ అవు. అస్సలు బంద్ అయితేనే లేదు కాలువ, మొత్తం గబ్బే లేస్తుంది కానీ బంద్ అయితే లేదు. మా కాంతీలు వస్తున్నాయి, మా కడుపులో పేగులు లేకుండా అవుతున్నాయి, తిన్న పిక్కటి గిట్టి ఇతల పడుతున్నాయి మాకు. మేము ఎట్లా బతుకుందామో సత్తుమా బతుమా. మాకు రోగాలు వస్తే ఎవరు పెడతాళ్ళు ఉన్నారు, ఎవరు ఇష్టం. మేము పాదోళ్ళము, మేము కష్టం చేసుకుంటే బతికేటోళ్ళము. ఎట్లా చేయాలిగా మేము ఈ కాలువతోటి? మేము ఇంక ఎట్లా చేయాలో చెప్పురు. ఇక ఊళ్ళో పెద్ద మంత్రులు పౌడర్ పెట్టమంటే గిట్ట అయ్యో మననే ఇస్తే ఇంకా పౌడర్ గిట్ట చక్కగా తలతలేరు, పౌడర్ గిట్ట పెట్టలేరు మాకు ఊళ్ళో పెద్ద మంత్రులు. ఇగో గిట్ల అవుతుంది అయినా మరి ఎట్లా చేయాలి, మేము ఎట్లా చెప్పాలి చెప్పురు. ఇక మీరే చేయాలి, మీరే తీర్పు చేయాలి. మరి కాలువ మీరే బంద్ చేస్తారో మరి ఎవరు బంద్ చేస్తారో మాకు తెలియదు. మాకైతే మేమైతే చచ్చే కాలం వస్తుంది, బతికే కాలం వస్తలేదు. మరి ఎట్లా చేయాలో చెప్పురు. ఇక కొల్తూరు గ్రామం, ఎంసీపల్లి మండల్, మా విలేజ్కి అన్ని కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీల ద్వారా ఎప్పుడు కానీ ఇంతవరకు ఇట్లా వాటర్ రాలే. ఈ వాటర్ ఈ కాలంలో వర్షాకాలం తప్ప ఎండాకాలం రాకపోతుండే. అసలు ఈసారి మొత్తం కంటిన్యూగా వాటర్ వస్తుంది. ఇదేంది అని చెప్పి ఆలోచన చేసినాం కానీ వాటర్ వస్తుంది అనుకున్నాం. కానీ మరీ 2 నెలలు 3 నెలల నుంచి స్మెల్ వస్తుంది, వాసన వస్తుంది. అయినా కానీ ఇది మేము అందరికీ పెద్ద మనుషులు అందరూ చెప్పుకుంటా కంపెనీల కాడికి వెళ్తాం, పోయినా కూడా వస్తాయని చెప్పి అన్నారు. చూసినాం, ఇంతకుముందు కూడా బంద్ చేస్తామని చెప్పారు. ఇవి మరీ ఘోరంగా అయితే ఇప్పుడైతే ఈ 2 నెలల నుంచి అయితే మొత్తం కెమికల్ వాటర్ వస్తుంది. వాళ్ళ పిల్లలు అడుగు పెడితే కాళ్ళు చెడుతున్నాయి. ఈ పైపుల ద్వారా చిన్నకులు చెల్లబడి చేపలు చనిపోతే ఇంతకుముందుకు ధరం చేయడం జరిగింది. దానికి ధరం చేస్తే అక్కడ నుంచి దారి మలిపి డ్రైనేజ్ ద్వారా ఆ పైప్ లైన్ వేసి చింతలగుండకు వచ్చి చింతలగుండ నుంచి ఈ కాలువ ద్వారా వాటర్ చెల్లకు వస్తున్నాయి. మరీ ఫుల్ కెమికల్ వాటర్. రాత్రి 11 కానీ ఇరుస్తారు, మళ్ళీ పొద్దున్న 6 గంటలకు బంద్ చేస్తారు. ఇక్కడ ఉన్న బస్తీలో మొత్తానికి పిల్లలు కానీ జిల్లలు కానీ కుసోనికి వీలు కాకుండా మాకు ఆ స్మెల్కు వాంతులు విరోధులు వస్తున్నాయి. చాలా మరీ ఘోరంగా వస్తుంది. రోగాలు చాలా వచ్చినాయి కూడా. ఇప్పుడు జ్వరం వచ్చి కూడా జ్వరం వచ్చి కూడా హాస్పిటల్లో పాలవుతున్నాం. దీనికి మీరు వెంటనే స్పందించి దీనికి తగిన నిర్ణయం తీసుకొని ఈ కంపెనీలకి వాటర్, కెమికల్ వాటర్ అయినా మామూలు వాటర్ అయినా కూడా కంపెనీలు ఏం చేయాలంటే వాళ్ళు ట్యాంకుల ద్వారా బయటకు పంపించాలి. అది కాక కంటిన్యూగా రోజుకు దాదాపు చిన్నపిల్లలు వేస్తే కాలువ వెళ్ళిపోతాడు వాటర్ వస్తున్నాయి. ఇవి దయచేసి దీనికి, ఎందుకంటే కంపెనీలకు మేము ఎన్నిసార్లు చెప్పినా చాలామంది పోయారు, చెప్తురు పోతురు. కానీ ఇప్పుడు అది కాదు మా ఊరుకు సమస్య ఇది. మాకు ఈ పెదచెర్లకు పోతుంది. పెదచెర్లకు పోయినాక మాకు బోర్ వాటర్, డ్రింకింగ్ వాటర్ మొత్తం పొల్యూషన్ అయ్యి మా ఊరికి మొత్తం చాలా ఘోరంగా అవుతుంది. దీనికి తగిన చర్య తీసుకోవాలని కోరుతున్నాం. మాది ఎంసీపల్లి కొల్తూరు గ్రామము. నేను కొల్తూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరసింహ ముదిరాజు. ముఖ్యంగా ఏంటంటే ఒక వారం 10 రోజుల నుంచి మా ఊరు ప్రజలు సమస్యని, డ్రైనేజీ సమస్య, కంపెనీల నుంచి వచ్చే కెమికల్ వాటర్ వల్ల ఇట్లా జ్వరాలు వస్తున్నాయని చెప్పేసి సమస్యను మా దగ్గరికి తీసుకురావడం జరిగింది. అయితే 2-3 డేస్ కిందనే వెళ్ళి ఏ కంపెనీలకు వెళ్ళి వాటర్ వస్తున్నాయి అనేది చూద్దామని చెప్పేసి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి చూడడం జరిగింది. అయితే కొన్ని కంపెనీలలో ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్ళడం వల్ల వాళ్ళు వదలడం లేదు కొన్ని కంపెనీలు. ఇంకా కొన్ని కంపెనీలకి వెళ్ళి వాటర్ వస్తున్నాయి. అది ఏదేమైనా కూడా ఊరి పెద్ద మనుషులు అందరం పట్టించుకొని మన వాటర్ అనేది, కెమికల్ వాటర్ అనేది ఏ కంపెనీ అయినా కూడా ఎలాంటి వాటికి కూడా లొంగకుండా కలెక్టర్ దగ్గరికి కూడా ఈ సమస్యను తీసుకెళ్ళి ఈ కంపెనీల నుంచి కెమికల్ వాటర్ అనేది బయటకు వెళ్లకుండా
చేయాలని చెప్పేసి ఊరు ప్రజలందరం అనుకుంటున్నాం. దీనికి అన్ని పార్టీలలో కూడా ముందుకు రావాలి. ఇది ప్రజల సమస్య కాబట్టి అందరూ ఈ సమస్యకు పట్టించుకోవాలి, పార్టీలకు అతీతంగా పట్టించుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు మా కొల్తూరు గ్రామానికి సమస్యల గురించి మా కొల్తూరు గ్రామస్తుల పిలుపు మేరకు వచ్చినటువంటి పొలిటికల్స్ మీడియా మిత్రులకి, అదేవిధంగా ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ పత్రికా విలేకరులందరికీ నమస్కారం తెలియజేస్తూ, గత కొన్ని రోజులుగా మా కొల్తూరు గ్రామానికి పటేల్ కుంట ద్వారా డ్రైనేజ్ ద్వారా విడుస్తున్నటువంటి వాటరు మా కొల్తూరు గ్రామానికి విషపూరితంగా మారి బోర్లోకి ఇంకి మా గ్రామస్తులందరికీ ఆ విషపూరితమైన జలాలు చాలా ఇబ్బందికరంగా మారుతున్నాయి. వీటిపైన ప్రభుత్వ అధికారులు కానీ, కలెక్టర్ కానీ, అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ స్పందించి వీటిపైన చర్య తీసుకొని మా కొల్తూరు గ్రామ ప్రజలను అందరినీ కాపాడవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. అదేవిధంగా ఏదన్నా ఉంటే ఈ మన కంపెనీ వారందరూ పారిశ్రామిక వ్యర్థ జలాల బండ్లున్నాయి, వాటి ద్వారా తరలించి మా కొల్తూరు ప్రజలను ఈ ఈ యొక్క విషపూరితమైన వాటర్ నుంచి కాపాడవలసిందిగా కంపెనీ వారికి కూడా మనవి చేసుకుంటున్నాం. ఈ ఏదో జీవనోపాధి గురించి ప్రజలు బతుకుతున్నారని చెప్పి మన ప్రాణాలను అయితే కోల్పోరు. ఈ యొక్క సమస్యను గమనించి మా కొల్తూరు ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది పెట్టోదని మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. నా పేరు వెంకటేష్ గౌడు, నేను కొల్తూరు గ్రామవాసిని. ఈ మన నీళ్ళ వల్ల మా కొల్తూరు చెరువులకు వ్యర్థ జలాలు విడడం జరుగుతుంది. 5-6 కంపెనీలు కలిసి ఒక లైన్ వేసుకొని ఈ లైన్ ద్వారా పటేల్ కుంటలకు ఇడుస్తారు. ఫస్ట్ పటేల్ కుంట నుంచి డైరెక్ట్గా కొల్తూరు చెరువులకు వాటర్ రావడం జరుగుతుంది. ఇక్కడ నిలబడితే 5 మినిట్స్ నిలబడితే నెత్తి నొప్పి రావడము అలాంటివి జరుగుతున్నాయి ఈ స్మెల్ వల్ల. దీనివల్ల ఏంటంటే చాలా ఊరు నష్టపోతుంది. గ్రౌండ్ వాటర్ ఇనికిపోయి ఆ స్నానం చేస్తే దద్దులు రావడం జరుగుతుంది. ఫిల్టర్ వాటర్ అంటే తెచ్చుకొని తాగుతాం, కానీ స్నానానికి అయితే వేరే వాటర్ ఉపయోగించాం కదా. బోర్ వాటర్ కూడా దద్దులు రావడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇలా చాలామంది కొద్దిగా పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు, అందుకని దీన్ని కొద్దిగా చర్య తీసుకోవడం జరుగుతుంది. అందుకే మీ మీడియా మిత్రులకు చెప్పేది ఏంటంటే మీరన్నా కొద్దిగా దీన్ని పై వరకు తీసుకెళ్ళి ఈ వాటర్ మా చెల్లరకు బంద్ అయ్యేటట్టు చేస్తారని మనవి చేస్తున్నాము. ఇంకో విషయం ఏంటంటే కట్ట కూడా అది దాని కబ్జాకు గురి కావడం జరిగింది. రేవంత్ రెడ్డి సీఎం గారేమో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లు ఉన్నాయి, అవి ఉన్నాయి అని ఏమైనా చెరువులు కబ్జా చేస్తే కూలగొట్టడం జరుగుతుంది. అలాంటిది ఇప్పుడు చెరువు కబ్జాకు గురయ్యి ఒక కంపెనీ కట్టడం జరుగుతుంది. అందులో అది ఎంతవరకు సమంజసమో మరి గ్రామ పెద్దలు కూడా గమనించాలి. మీడియా మిత్రులకు కూడా తెలియజేసింది దాన్ని కూడా చర్య తీసుకోవాలని మనవి చేస్తున్నాం. కంపెనీలకు సంబంధించినటువంటి మురుగు వాటర్, కెమికల్ వాటర్ ఇక్కడ వస్తున్నాయని చెప్పేసి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ గ్రామ ప్రజలు దీనిపైన ప్రభుత్వాలు, అధికారులు కూడా స్పందించి ఆ వాటర్ రాకుండా, ఈ కెమికల్ వాటర్ రాకుండా ఆ సమస్యను శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పేసి వారు కోరుతూ ఉన్నారు. అదేవిధంగా అనేకమైనటువంటి రోగ సమస్యలు వారికి వస్తున్నాయని చెప్పేసి, వాంతులు, విరేచనాలు, ఈ విధంగా వారికి అనేకమైన సమస్యలు ఎదురవుతా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తా ఉన్నారు. దీనిపైన ప్రభుత్వ అధికారులు స్పందించి వారికి తగిన న్యాయం చేయాలని చెప్పేసి వారు కోరుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Subscribe to the channel and download the Politicos app from the links in the description.